అమరావతి రెండో విడత భూసేకరణ కాస్త రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కాస్త ఇబ్బంది కలిగించే పరిస్థితే కనిపిస్తోంది. ఎందుకంటే ఈ రెండో విడత భూసేకరణకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి కూడా ఆ 7 గ్రామాల రైతులు భూసేకరణకు అంగీకరిస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. చాలామంది రైతులు మీడియాతో మాట్లాడుతున్నారు, తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అసలు మొదటి విడత తీసుకున్న భూమికి సంబంధించి అభివృద్ధి ఏం జరిగింది? ఒక రైతు అయితే ఏకంగా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి, ఇన్ని ఎకరాల్లో 34,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు కాబట్టి మొదటి విడత 29 గ్రామాల్లో ఆ 34,000 ఎకరాలు ఏం చేశారు? దాంతోపాటు ఉన్న ఇంకొక 25,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, బంజరు భూమి ఇవన్నీ కూడా ఏం చేశారు? ఎవరికి, ఏ సంస్థకు ఎంత భూమి కేటాయించారు అనేటువంటి వివరాలన్నీ తెలుస్తూ ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలని అడిగారు. ఇంకో రైతు అయితే అసలు మొదట విడత భూములు ఇచ్చిన రైతులకు డెవలప్డ్ ప్లాట్, రెసిడెన్షియల్ ప్లాటు, కమర్షియల్ ప్లాటు ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? అది పూర్తిగా డెవలప్ చేయాలి కదా, రోడ్లు వేసేయాలి కదా, డ్రైనేజీలు వేయాలి కదా, ఇవన్నీ వేసి ఆ ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది అన్నారు. ఇంకో రైతు తిరుపతిరావు అనుకుంటా, జేఏసీ, అమరావతి జేఏసీ నాయకుడు, ఆయన ఏమన్నాడంటే ప్రభుత్వం ఐఏఎస్ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇళ్ళు కట్టిస్తుంది అక్కడ, మరి మేము కూడా మాకు కేటాయించిన ప్లాట్లలో అపార్ట్మెంట్లు కడితే దానిలోకి ఎవరు వస్తారు, ఎవరు వచ్చి ఉంటారు, ఎందుకు ఉంటారు, ఎందుకు విజయవాడ నుంచో గుంటూరు నుంచో ప్రజలు, కుటుంబాలు తరలి వచ్చి అమరావతిలో ఉంటారు అని ప్రశ్నించాడు. సో ఈ ప్రశ్నలన్నీ చూస్తూ ఉంటే రెండో విడత భూసేకరణ అంత సాధ్యంగా అనిపించడం లేదు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికే గ్రామ సభలు జరిగాయి, గ్రామ సభల్లో రైతులు, ప్రజలు భూ సమీకరణకు అనుకూలంగా తీర్మానాలు చేశారని చెప్తోంది. మంత్రి నారాయణ గారు కూడా చెప్పారు, అధికారులు, సిఆర్డీ అధికారులు కూడా చెప్పారు. అయితే మరి రైతులు ఎందుకు ఇంత వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు? అది అర్థం కావడం లేదు. అసలు వాళ్ళు అడిగేది ఒకటి, మొదటి విడత సేకరించిన భూమిని అభివృద్ధి చేయండి, వివిధ సంస్థలకు కేటాయించండి, ఆ తర్వాత ఇంకా కావాల్సి వస్తే అప్పుడు రండి మా దగ్గరికి, అంతే తప్ప ఇప్పటికిప్పుడుగా మొదటి విడత కూడా డెవలప్ చేయకుండానే ఇప్పటికిప్పుడుగా మా దగ్గర నుంచి భూములు సమీకరిస్తే మేము సిద్ధంగా లేము, మేము భూములు ఇవ్వము, ఇచ్చేందుకు మేము ముందుకు వచ్చే పరిస్థితి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎందువల్ల ఇంత గ్యాప్ వచ్చింది ప్రభుత్వానికి, రైతులకి అనేది అర్థం కావడం లేదు. వాళ్ళు అడిగే దాంట్లో అడిగేది సమంజసంగానే కనిపిస్తుంది. ఎందుకంటే నువ్వేం చేసావు? మొదటి విడత భూమిని సమీకరించి దాన్ని ఏం చేసావు? ఆ భూమి ఏం చేసావు? సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నావు కదా, 8,000 ఎకరాలు అమ్మేస్తే రాజధాని నిర్మాణానికి సరిపోయిన నిధులు సమకూరుతాయని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అయితే మరి 8,000 ఎకరాలు ఎందుకు అమ్మలేదు? అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానీ, హడ్కో నుంచి కానీ అప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? ఇది కూడా చాలా $1 మిలియన్ ప్రశ్నే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో అన్నాడు, అది సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ, కేవలం ప్రభుత్వానికి మిగిలే 8,000 ఎకరాలు అమ్మేస్తే అమరావతి నిర్మాణానికి కావాల్సిన డబ్బులంతా వచ్చేస్తాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం మరి అసెంబ్లీ భవనం, హైకోర్టు, రాజ్భవన్, లోక్ భవన్, ఇప్పుడు గవర్నర్ నివాసం ఉండే భవనం లోక్ భవన్ అంటారు దాన్ని, ఇవన్నీ నిర్మించడానికి చర్యలు మొదలుపెట్టింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోడ్లు కూడా వేస్తుంది. రోడ్లలోనే ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, డేటా కేబుల్స్ ఇవన్నీ కూడా అందులోనే రోడ్డు కిందనే అండర్ గ్రౌండ్లో వస్తాయని ప్రభుత్వం చెప్తోంది. ఆ మేరకు పనులు జరుగుతున్నాయి. కానీ రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు మాత్రం ఇస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఆ దిశగా రైతులకు ఇచ్చే ప్లాట్ల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ఏమీ జరగడం లేదు. చాలామంది రైతులకైతే నాకు తెలిసి మొన్న ఎవరో చెప్తున్నారు, ఇది కొండవీటి వాగు
పరివాహక ప్రాంతంలో ఇళ్ళు ప్లాట్లు కేటాయించారంట. మరి కొండవీటి వాగు వరద వస్తే ఆ ప్లాట్లు ఏమవుతారు? ఆ ప్లాట్లలో ఇల్లు కట్టుకొని ఉండాలంటే కొండవీటి వాగు వరద వస్తే ఏమవుతారు? రైతులకు అక్కడే ఇవ్వడం ఏంటి? అది ఇవన్నీ కూడా ప్రశ్నలే. సో ఈ ప్రశ్నలలో భాగంగానే ఇప్పుడు కొత్తగా రెండో దశ సమీకరణ కోసం సంబంధించి రైతులు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చేది లేదు తమ భూములు అని చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకుంటాం, భూ సమీకరణ చేస్తాము, రైతులు ఇవ్వకపోతే భూ సేకరణ చేస్తామని చెప్తోంది. చూడాలి ఏం జరుగుతుందో అనేది.